పశ్చిమ ఆసియా మరోసారి బగ్గుమంది. ఇజ్రాయెల్, హెజ్బోల్లా మధ్య భీకర దాడులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా ప్రతిగా హెజ్బోల్లా వందల రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామంతో అమెరికా అప్రమత్తమైంది. యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. దాడులతో ఇరాన్తో పాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. ఒకవైపు గాజాలో కాల్పుల విరమణకు ఈజిప్టు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. కొన్ని నెలలుగా స్వల్ప స్థాయి కవ్వింపులకే పరిమితమైన ఇజ్రాయెల్, హెజ్బొల్లాలు ఇప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధానికి ఈ దాడులు ఆజ్యం పోస్తాయని తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్, హెజ్బొల్లా సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి. ఆదివారం ఉదయానికి రెండు వైపుల నుంచి దాడులు ఆగిపోయాయి. కేవలం సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని ఇరు వర్గాలు ప్రకటించాయి. లెబనాన్పై చేసిన దాడుల్లో 100 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడుల్లో హెజ్బొల్లా రాకెట్ ప్రయోగ స్థావరాలను ధ్వంసం చేసినట్టు తెలిపింది. ఇజ్రాయెల్ దేశ భద్రత దృష్ట్యా ఈ ముందస్తు దాడులు జరిపినట్లు వివరించింది. ఉత్తర మధ్య ఇజ్రాయెల్లోని లక్ష్యాలపై హెజ్బొల్లా దాడులు చేసిందని, స్వల్ప నష్టమే జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి నాదవ్ షోసని తెలిపారు. ఉత్తర ఇజ్రాయెల్పై దాడులతో ఆ ప్రాంతంలోని బెన్ గురియన్ విమానాశ్రయాన్ని గంటల పాటు అధికారులు మూసివేశారు. దాడుల నేపథ్యంలో టెల్ అవీవ్కు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. యుద్ధ విస్తరణపై ఈజిప్టు హెచ్చరికలు జారీ చేసింది. లెబనాన్పై సుస్థిరతకు పిలుపునిచ్చింది. పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమీక్షించారు. అమెరికా చేపట్టాల్సిన తదుపరి చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఇజ్రాయెల్ దాడుల్లో 3 ఫైటర్లు మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. నహరియా అనే నౌకపై హెజ్బొల్లా దాడులు చేసింది. ఉత్తర ప్రాంతంలో హెజ్బొల్లా జరిపిన ఈ దాడిలో ఒక నౌకాదళ అధికారి మరణించారని, 2 గాయపడ్డారని ఇజ్రాయెల్ వెల్లడించింది. తమ సైనిక స్థావరాలేని దెబ్బతిన్నలేదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ బోట్లపై దాడులు చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. హెజ్బొల్లా తమ దేశంపై భారీగా రాకెట్లను, డ్రోన్లను, క్షిపణులను ప్రయోగిస్తుందని సమాచారం అందాకే వైమానిక దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఉత్తర ఇజ్రాయెల్పై హెజ్బొల్లా ప్రయోగించిన 100ల కొద్దీ రాకెట్లను అడ్డుకున్నామని, ప్రజలు అధికారుల ఆదేశాలను పాటించాలని ప్రధాని బెంజమిన్ నేతాన్యాహు పేర్కొన్నారు. తమకు నష్టం కలగజేసే వారికి తప్పకుండా నష్టం చేస్తామని స్పష్టం చేశారు. ఇది ముగింపు కాదని తేల్చి చెప్పారు. తమ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన ఫవాద్ షుకర్ను గత నెలలో ఇజ్రాయెల్ హతమార్చినందుకు నిరసనగానే తాము దాడులకు దిగినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. మొత్తం 320 కుత్యాషు రాకెట్లతో పాటు డ్రోన్లను ప్రయోగించామని తెలిపింది. గాజాలో కాల్పుల విరమణ ప్రకటిస్తే దాడులను ఆపుతామని ఆ సంస్థ స్పష్టం చేసింది. దాడుల నేపథ్యంలో లెబనాన్ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. దీనికి తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాట్ అధ్యక్షతన వహించారు. తొలుత ఇజ్రాయెల్ను ఆపేలా ప్రయత్నించాలని నిర్ణయించారు. ఇరాన్ 1701 తీర్మానాన్ని అమలు చేయాలని తీర్మానించారు. దీని ప్రకారం నిస్సైనికరణ మండలాన్ని ఉత్తర ఇజ్రాయెల్, లెబనాన్లోని లితానీ నది ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన ఉంది. అయితే హెజ్బొల్లా దాడులను హమాస్ ప్రశంసించింది. ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా సమాధానమిచ్చిందని అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు సహా గగనతల రక్షణ వ్యవస్థ ఇరాన్ డోమ్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు హెజ్బొల్లా తెలిపింది. దేశంలో 48 గంటల పాటు ఎమర్జెన్సీని విధించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ప్రకటించారు. టెల్ అవీవ్ సమీపంలోని సైనిక స్థావరంపై దాడి చేశామని హెజ్బొల్లా నేత సస్రల్లా తెలిపాడు. బేకా ప్రాంతం నుంచి తొలిసారిగా ఇజ్రాయెల్ పైకి రాకెట్లను ప్రయోగించామని చెప్పారు.